అందరికీ నమస్కారం. నేను మీ బిసరెడ్డి. చాలామంది నన్ను జర్నలిస్ట్‌గా సంబోధిస్తుంటారు. నేను వెంటనే కామెంట్ పెడతా. అయ్యా నేను జర్నలిస్ట్‌ని గాదు. నేను పక్కా ఆంధ్రావాదిని. నేను ఈరోజు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అంటే గూడా, వాళ్ళు అమరావతి కడతారు, పోలవరం పూర్తి చేస్తారు, విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తారు, మా రాయలసీమకి కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొస్తారు అన్న ఆలోచనతోటే నేను సపోర్ట్ చేస్తున్నాను గానీ, నాకు వ్యక్తిగతంగా ఎలాంటి స్వార్థము లేదని చెప్పి చాలాసార్లు చెప్తా నేను. ఎందుకనంటే జర్నలిజం అనే వృత్తికి నేను ఇచ్చేటటువంటి గౌరవం అలాంటిది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రముఖమైనటువంటి పాత్ర జర్నలిజం అది. అది నిజంగా చెప్పాలంటే అమ్మ లాంటిది. కాబట్టి ఆ విలువలని మనం ఎప్పుడూ తగ్గించకూడదు. ప్రమోషన్లు చేసుకోవడమో, లేకపోతే అమ్ముడు పోవడమో, లేకపోతే ఒకరికి డబ్బా కొట్టుకోవటమో, డబ్బులు తీసుకొని ఇంటర్వ్యూలు చేయటమో, దేశద్రోహానికి పాల్పడటమో, ఇలాంటి పనులు చేయకూడదు జర్నలిస్టు అనేటటువంటి ముద్ర వేయించుకున్న తర్వాత. కాబట్టే నేను అలాంటి పవిత్రమైనటువంటి వృత్తికి ఎప్పుడూ గౌరవిస్తాను. అందుకే నేను ఎప్పుడు కూడా జర్నలిస్ట్‌గా నేను చెప్పను. నేను జర్నలిజం చేశాను. ఒక ఆంగ్ల దినపత్రికలో దాదాపుగా 12 ఏళ్ళు పనిచేశాను. కానీ నేను ఎప్పుడు కూడా చెప్పుకోను ఆ విధంగా. అయితే ఎక్కడెక్కడి చెత్త సరుకంతా ఇది ఎందుకు చెప్తున్నానంటే, తెలంగాణ ప్రజలు కూడా అప్రమత్తం కావాలి. తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తం కావాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉండాలి కాబట్టే ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎక్కడెక్కడ చెత్త సరుకంతా హైదరాబాద్‌లో చేరిపోయి, జర్నలిజం అనేటటువంటి ఒక ట్యాగ్ తగిలిచ్చేసుకుంటారు. మీకు ఒక విషయం చెప్తాను. ముంబైలో రెడ్ లైట్ ఏరియా అంటారు. ఢిల్లీలో చోర్ బజార్ అంటారు. ఈ చోర్ బజార్లు అనేవి చాలా దగ్గర ఉంటాయి కానీ ఢిల్లీలో ఉండేది చాలా పెద్ద చోర్ బజార్ అంటారు. ఇకపోతే ఈ రెడ్ లైట్ ఏరియాలు ఎక్కడైనా ఉంటాయి. కానీ ముంబై రెడ్ లైట్ ఏరియా అంటే అందరికీ చాలా బాగా తెలుసు. చెన్నైలో కూడా చోర్ బజార్ ఉంది. కానీ చోర్ బజార్ అనే పేరు ఉండదు. ఎక్కడెక్కడ వెహికల్స్ అన్ని దొంగతనం చేసినవి చెన్నైకి తరలించేసి అక్కడ పార్ట్లు ఎడగొట్టేస్తారు. మన అదృష్టమో లేకపోతే ఏంటో కానీ మనకు అలాంటి కర్మ అయితే పట్టలేదు. రేపేమన్నా అమరావతి అభివృద్ధి అయితే ఇలాంటి ఏమన్నా ఒకటి వచ్చే అవకాశం ఉంది. మనం ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలి. ఇలాంటి నీచ నికృష్టులు మన రాష్ట్రంలోకి రాకుండా. సహజంగానే వస్తారు. ఒక స్టేటు లేకపోతే ఒక క్యాపిటల్ డెవలప్ అవుతున్నప్పుడు వాళ్ళకు కొంత ఆశ్రయం దొరకద్దు అక్కడ. అంటే సేఫ్ జోన్ దొరకద్దు కాబట్టి అక్కడికి పోయి ఆశ్రయం పొందుతారు. అదేవిధంగా ఇలాంటి పనికిమాలిన ఎదవలంతా కూడా హైదరాబాద్లో కొంతమంది ఉన్నారు. వీళ్ళు ఎక్కువ సంఖ్యలో లేరు. అక్కడ తెలంగాణ కోసం పోరాటం చేసి ప్రాణాలు పోగొట్టుకున్నోళ్ళు, ప్రాణాలు పణంగా పెట్టి నిలబడ్డోళ్ళు, ఈ రోజుకి కూడా ప్రజల కోసం పోరాటం చేసేవాళ్ళు, నిజాన్ని బతికించడం కోసం పోరాటం చేసే జర్నలిస్టు మేధావులు చాలామంది ఉన్నారు. కానీ వీళ్ళు కేవలం 10 నుంచి 20 సంఖ్యలో ఉంటారు. ఒక ఛానల్ పెట్టుకుంటారు, 2 గొట్టాలు తీసుకుంటారు, ఇంకింతే వీళ్ళు. మొత్తం దందాలు దండకాలే. 5,000 ఇస్తే చాలు వీళ్ళకి. దేనికైనా నాకేస్తారు. ఏమైనా తినేస్తారు. ఎంత గిడ్డైనా తినేస్తారు వీళ్ళు. నిజంగా చెప్పాలంటే వీళ్ళు మనిషి రూపంలో ఉండేటటువంటి నీచ నికృష్టపు జాతి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు 10 ఎకరాలు కబ్జా చేశాడు అని చెప్తున్నారు. ఓకే, మీరు చెప్పారు కాబట్టి మేము నమ్మేస్తున్నాము. ఈరోజు మీ మీద ఎన్ఐఏ కేసులు, మనీ చీటింగ్ కేసులు, అమ్మాయిలు చీటింగ్ చేసిన కేసులు, అంటే ఎన్ఐఏ కేసులు ఒక జర్నలిస్ట్ మీద ఉన్నది అంటే అది మామూలు విషయం కాదు. పరువు నష్టం కేసులు ఇవి ఉంటాయి జర్నలిస్టుల మీద. అంటే కొన్ని వార్తలు రాస్తారు కాబట్టి ఆ సంస్థ బొకాయింపు కోసం పరువు నష్టం దావా కేసు వేస్తుంది. కానీ వీళ్ళు తగ్గరు. ఆధారాలతో సహా కోర్టులో సబ్మిట్ చేస్తారు. వీళ్ళే కేసు గెలుస్తారు. వీళ్ళ మీద ఉండేది అమ్మాయిల్ని బెదిరించిన కేసులు, ఎన్ఐఏ కేసులు, అంటే దేశద్రోహం కేసులు, మనీ చీటింగ్ కేసులు. ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి కేసులు ఈ 10-15 మంది జర్నలిస్టుల మీద ఉన్నాయి అంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళో మీరు ఒకసారి ఊహించుకోండి. ఇలాంటి వాళ్ళు కలుసుకొని ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీద బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళందరూ కూడా 5,000కి అమ్ముడుపోయింది. ఇక్కడ ఎవరో ఒక ఆంధ్రాలో ఉండే ఒక రాజకీయ పార్టీ వాళ్ళకు ఒక 5,000 పంపించుంటుంది. పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఒక ఫ్యాక్టరీకి సంబంధించి ఒక 10 ఎకరాల డీకేటీ ల్యాండ్ని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది కాబట్టి
వీళ్ళ కడుపు మండి దాన్ని తీసుకొచ్చారు బయటికి. ఒక 5,000 వాళ్ళకి పంపించారు, డాక్యుమెంట్స్ పంపించారు, దీని మీద మీరు ఫేక్ ప్రచారం చేయండి అన్నారు. ఇంకా మొదలు పెట్టారు వీళ్ళు. వాస్తవంగా చెప్పాలంటే కనీసం వీళ్ళకి జర్నలిజం విలువలు ఉంటే సంబంధిత ఎంఆర్ఓ దగ్గరికి పోయి, అయ్యా ఇది పట్టా ల్యాండా ప్రభుత్వ ల్యాండా అనేది ఆయన చేత చెప్పిస్తారు కదా. జర్నలిజంలో నిజాన్ని బతికించడానికి ప్రాథమిక సూత్రం ఏంది? సంబంధిత ప్రభుత్వ అధికారి దగ్గరికి పోయి ఇది పట్టానా పౌరంబోక, ఇదే కదా అడగాల్సింది. ఆ ఎంఆర్ఓ గారు ఏదైతే వివరణ ఇస్తాడో ఆ వివరణను కదా ప్రజలకు చూపించాల్సింది. వీళ్ళేంటి వివరించి చెప్పేది? తర్వాత ఆయన ల్యాండ్ దగ్గరికి పోయి ఆయన్ని రెచ్చగొడతారు. అక్కడ చేరి కంచె ఎందుకు వేసుకున్నారు, ఇక్కడ ఆవులు ఎందుకు ఉన్నాయి, అరే బాబు ఇక్కడ ఆవులు ఉన్నాయిరా, కంచె వేసుకోకపోతే ఎట్లా, వెళ్ళిపోతాయి అని చెప్పి కంచె వేసుకున్నామని చెప్పినా కానీ ఇక్కడ నీళ్ళు ఎందుకు ఉన్నాయి, ఇది చెరువు కదా. ఈ సోదంతా ఎందుకురా? మీరు ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళండి, సంబంధిత జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి, అక్కడి నుంచి వివరాలు తీసుకోండి, వాళ్ళ చేత చెప్పించండి. మీరెవరు డిసైడ్ చేసి చెప్పేదానికి? మీకు అసలు ఏ అర్హత ఉంది? సో ఇలాంటి చీటర్స్. ఇంకా రెండో రకం వాళ్ళు ఉన్నారు. మీరే అంటుంటారు, ఎవరో గంజాయి మొక్క ఏదేదో చెప్తుంటారో ఒక మహిళా జర్నలిస్ట్ గురించి. సరే, ఆవిడ గురించి ఎక్కువ మాట్లాడటం కూడా మన సభ్యత సంస్కారం కాదు. తెలంగాణకి రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఒక భారీ ప్రాజెక్ట్ వచ్చింది. అయితే ఇలాంటి గంజాయి మొక్కలు అన్నీ కలుసుకొని దాన్ని తరిమేశారు. ఎందుకు తరిమేశారంటే ఇక్కడ మొక్కలు నాశనం అయిపోతాయి, పర్యావరణం కాలుష్యం అయిపోతుంది, కాబట్టి రక్షణ రంగానికి సంబంధించి ఏది కూడా ఇక్కడ అడిషనల్గా పెట్టకూడదు అని చెప్పి నానా యాగి చేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు ఏ రకంగా ప్రభుత్వాన్ని మభ్య పెడతారో, ప్రజల్ని రెచ్చగొడతారో ఒకసారి ఆలోచించుకోండి. మీకు చాలామందికి తెలుసుండదు, విశాఖపట్నంలో న్యూక్లియర్ సబ్మెరైన్స్ తయారు చేస్తున్నారు, దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఏ ఆంధ్ర జర్నలిస్ట్ కానీ లేకపోతే విశాఖపట్నం ప్రజలు కానీ ఆంధ్ర జనాభా కానీ దాన్ని అక్కడ ఎందుకు పెట్టారని కానీ దానివల్ల ప్రమాదం అని కానీ ఏమన్నా అన్నారా? ఎందుకని? దేశ రక్షణ రంగానికి సంబంధించింది మనకు అవసరం. ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఆర్మీ మీదే కాదు, మనందరి మీద ఉంది. కాబట్టి విశాఖపట్నంలో స్థలం కేటాయించి అక్కడ దాదాపుగా వాళ్ళు 10 సంవత్సరాల నుంచి అక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నా అది ఎక్కడుంది అనేది కూడా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెప్పలా, విశాఖపట్నం ప్రజలు చెప్పలా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చెప్పలా. అది రహస్యం. అంటే దేశం పట్ల బాధ్యత ఉండడం అంటే అది. కానీ ఈ గంజాయి మొక్కలు, బోడి మొక్కలు వీళ్ళందరూ కలిసి రక్షణ రంగాన్ని కూడా హైదరాబాద్కి రానికుండా చేశారు. ఒక్క విషయం అడుగుతాను మిమ్మల్ని, మీ ఇంటి పక్కన ఒక ఆర్మీ క్యాంప్ ఏర్పాటైతే మీరు పండగ చేసుకుంటారు. ఎందుకని? హ్యాపీగా నిద్రపోవచ్చని. అలాంటిది ఈరోజు హైదరాబాద్లో ఒక రక్షణ రంగానికి సంబంధించిన ఒక ప్రాజెక్ట్ అక్కడికి వస్తుందంటే వీళ్ళు దాన్ని తరిమేసిన దాకా నిద్రపట్ల వీళ్ళకి. మొన్న మనకి అనంతపురంలో ఫైటర్ జెట్లకు సంబంధించి వచ్చింది ఒక పెద్ద ప్రాజెక్టు. మనం ఏమన్నా అడ్డుకున్నామా? పోనీ అనంతపురం జిల్లా వాళ్ళు ఏమన్నా అడ్డుకున్నారా? పోనీ పుట్టపర్తి వాళ్ళు ఏమన్నా అడ్డుకున్నారా? స్వాగతించారు, రెడ్ కార్పెట్ వేసి పిలిచారు, రాండి మా దగ్గర ఉండండి, మాకు కూడా ఉద్యోగాలు ఇవ్వండి, స్వేచ్ఛగా మీరు పని చేసుకోండి అని. మన సాగర్ డిఫెన్స్ వచ్చింది మా నెల్లూరు జిల్లాలో జువల్దేని దగ్గర. ఎవరన్నా అడ్డుకున్నారా? ప్రజల్ని ఇంకా ఈరోజు చైతన్యం చేస్తున్నారు. మీరు ఇక్కడ ఇంకా కావాల్సింటే ఏర్పాటు చేసుకోండి, మత్స్యకారులకి అండగా నిలబడండి. మన ప్రభుత్వం కూడా చెప్తుంది, దేశ రక్షణ రంగానికి సంబంధించినటువంటి విషయాలను కూడా వీళ్ళు ఈరోజు అడ్డుకుంటున్నారంటే వీళ్ళు ఎలాంటి జర్నలిస్టులు. ఇంకా ఘోరమైనటువంటి విషయం ఒకటి చెప్పనా, ఇంటర్వ్యూస్ చేస్తుంటారు వీళ్ళు. ఆ ఇంటర్వ్యూస్కి వీళ్ళు ఎంత తీసుకుంటారో తెలుసా? మినిమం 10 lakhs దగ్గర నుంచి 20 lakhs. నేను చేస్తా ఫ్రీగా. ఎవరన్నా వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా పర్వాలేదు, నా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసుకోండి, మీరు ఏదన్నా ప్రజలకు ఉపయోగపడే ఒక 10 మంచి పనులు చేసి ఉంటే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చే నేను ఇంటర్వ్యూ ఫ్రీగా చేస్తాను నేను. ఎందుకంటే 20 లక్షలు 30 లక్షలు ఇచ్చి ఆ పనికి మాలిన వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూలు చేయించుకొని స్క్రిప్టులు రాయించుకొని ఏం పనికి మాలిన బతుకండి ఇది, చెప్పండి.
ఒక జర్నలిస్ట్ అయ్యి ఉండి 20 లక్షలు తీసుకొని ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాడంటే వాడు నిజంగానే జర్నలిస్టా? మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఇట్లాంటి ఫేక్ జాతి మొత్తం ఈరోజు హైదరాబాద్కి కేంద్రం అయిపోయి ఉంది. ఇలాంటి నీచ నికృష్టపు జాతి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా ఉందా? ఎవరినైనా చూసారా మీరు ఇలాంటి కేసులు పెట్టించుకున్న వాళ్ళు? ఏదో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతో ఏదో ఒక ఇద్దరు ముగ్గురు మీద కేసులు పెట్టి ఉండదేమో కానీ జర్నలిస్టుల మీద. గతంలో ఈ సంస్కృతికి నాంది పలికింది మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. ఆ రోజు మూర్తి గారిని కానివ్వండి, వెంకటకృష్ణ గారిని కానివ్వండి, చాలామంది జర్నలిస్టుల మీద కేసులు వేయటం, తీసుకురావటం, విచారించటం, ఇలాంటి సంస్కృతి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులుగా ఏ జర్నలిస్టు మీదైనా ఒక కేసు అంటే ఒక కేసు పెట్టాడా? ఏమన్నా బెదిరించారా? వాళ్ళని ఏమన్నా ఇబ్బంది పెట్టారా? వాళ్ళ మీద ఏమన్నా దాడులు చేశారా? లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏ జర్నలిస్టు మీదైనా ఎన్ఐఏ కేసులు, అత్యంత భయంకరమైన కేసులు, ఎవరి మీదన్నా కేసులు పెట్టారా? జర్నలిస్టుల మీద ఉన్నాయా ఇలాంటి కేసులు? ఎందుకు వాళ్ళ మీద ఉన్నాయి? దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. కేవలం 10-15 మంది. వీళ్ళ పట్ల తెలంగాణ ప్రజలే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా. ఎందుకంటే వీళ్ళు 5,000కి 10,000కి అమ్ముడు పోయి అక్కడ హైదరాబాద్లో సేఫ్ జోన్లో ఉంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ మీద కూడా విషం కక్కుతున్నారు వీళ్ళు. ఆయన ఎవరో పెద్ద మేధావంట. ఆయన పేరు 2-3 సార్లు చెప్పా, మీకు తెలుసు. ఇంకా ఆయన పేరు వాడటం కూడా నాకు ఇష్టం లేదు. ఏదో ఆయన కలగనేసి ఇక్కడ ఉండేటటువంటి కూటమి పార్టీల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడు. అది లాగి 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 ఈరోజు 2 రాష్ట్రాల మధ్య మేధావులు కొట్టుకునే పరిస్థితికి వచ్చేసింది. ఒక సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిని పట్టుకొని వ్యక్తిగత దోషంలో, మీరు రాజకీయ విమర్శలు ఎన్నైనా చేసుకోండి, ఎవరు కాదనరు. మీరేదో ఆయన క్షమాపణ అడుగుతున్నారు, తప్పు లేదు. ఆయన తప్పు చేస్తుంటే ఖచ్చితంగా క్షమాపణ చెప్పాల్సిందే. కానీ ఆయన పెళ్ళిళ్ళ గురించి, వ్యక్తిగత జీవితం గురించి ఎంత నీచానికి దిగజారంటే కులాన్ని రెచ్చగొడతారు. ఆయన ఫోటో పెట్టుకొని ఎవరో ఒక అలగాదాన్ని తీసుకొచ్చి చెప్పుతో కొట్టిస్తారు. ఇంతకంటే దిగజారుడు వ్యక్తులు, పైగా జర్నలిజం అనే పవిత్రమైన వృత్తిని అడ్డం పెట్టుకొని చూడండి ఎంత మాఫియా ఈరోజు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుందో. దయచేసి ఏంటంటే మీరు ఎవరినన్నా ఫాలో అయ్యేటప్పుడు, నేను మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చెప్తున్నా, మనకి తెలంగాణ ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు, వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేసి తీరతారులేండి, అది పక్కన పెట్టండి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను, ఎవడు మీవాడు ఎంత క్లియర్గా ఉన్నాడు అనేది ఒకసారి ఆలోచించుకొని, వాడు ఏ పార్టీకైనా సపోర్ట్ చేయలేమండి. దయచేసి అలాంటి వ్యక్తులను ఫాలో అవుతారని నేను మరీ విజ్ఞప్తి చేసుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.